ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, నీవు కోరినంత ధనాన్ని ఇవ్వబోతున్నానమ్మా. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ధనరాశిని తాకు, వెంటనే జరిగే అద్భుతాన్ని చూడు తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం అంతులేని ధనరాశిని తీసుకొచ్చారండి. ఆ ధనం అంతా కూడా నా బిడ్డలకి నేను ఇవ్వబోతున్నాను, నేను ప్రసాదించబోతున్నానని బాబా గారు అంటూ ఉన్నారు. అంటే బాబా గారి మాటలలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే, ఎవరైతే ఆర్థిక నష్టాలతో ఆర్థికంగా బాగా చితికిపోయి ఉంటారో ఆ బిడ్డలను ఆదుకోవడానికి ఈరోజు బాబా గారు వచ్చారు. అసలు బాబా గారు చెప్పేటువంటి మాటలలో ఆ అంతరార్థం ఏమిటో బాబా గారి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, నీ జీవితంలో నీవు కోరినంత ధనాన్ని ఇప్పటి వరకు కూడా చూడలేదని, అలాగే నీ అవసరానికి సరిపడా ఏ రోజు కూడా నీ చేతిలో ధనం ఉండడం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. మరి నీకు కోరినంత ధనాన్ని ఇవ్వడానికి ఈరోజు బాబాని ముందుకొచ్చారమ్మా. ఇక్కడ నువ్వు చూస్తున్నటువంటి ఈ ధనరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రూపాయి నీకే చెందుతుంది. దీనిని ఒక్కసారి తాకి చూడు. నీ మనసులో ఏదైనా కానీ ఒక కోరికను అనుకుని చూడు. ఈరోజు ఈ సందేశంలో నీకు తప్పకుండా ఒక మంచి సమాధానం దొరకబోతోందమ్మా. ఆ సమాధానం స్వయంగా నీ బాబానే చెప్పబోతున్నారు. బిడ్డ, ఆలస్యం చేయకుండా ఈరోజు నీ బాబా ఏం చెప్పబోతున్నారో, నీ జీవితానికి సంబంధించినటువంటి విషయాన్ని ఏ విధంగా ఈరోజు నీ ముందుకు తీసుకురాబోతున్నారో తెలుసుకొని మనసుని నిర్మలంగా ఉంచుకుంటావని, బాబా చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నాన్ని తెలుసుకుని ధైర్యంగా ఉంటావని నేను నమ్ముతూ ఈ సందేశాన్ని నీ కోసం చెప్పబోతూ ఉన్నానమ్మా. శ్రద్ధగా విను బిడ్డ. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా తల్లి? చూడమ్మా, ఈ సమాజంలో, అంటే నేటి ఈ సమాజంలో కేవలం డబ్బుతో మాత్రమే కొనేటువంటి బంధాలు చాలా ఉన్నాయి బిడ్డ. అలాగే డబ్బు ఉంటే చాలు, డబ్బు తప్ప ఇక వేరే ఏమీ కూడా అవసరం లేదనేటువంటి బంధాలు కూడా చాలా ఉన్నాయి. డబ్బు లేకపోయినా మనుషులు ఉంటే చాలు, బంధం నిలబడితే చాలు అని అనుకునే వాళ్ళు కొంతమందే ఉన్నారు. కాబట్టి నీవు కేవలం నీ అవసరానికి సరిపడా, అలాగే నీ కుటుంబ అవసరానికి సరిపడా, నీకు ముఖ్యమైనటువంటి ఏదో ఒక అవసరం ఉంటుంది కదా తల్లి, వాటికి సరిపడా ధనం ఉంటే చాలు. బాబా, నా కష్టాలు సమస్యలు వేటి వల్ల వస్తున్నాయో మీకు తెలుసు కదా. కాబట్టి ఈ కష్టాలన్నీ కూడా నా నుండి తొలగిపోవాలంటే నన్ను చాలామంది ఎన్నో రకాలుగా ఎగతాళి పట్టిస్తూ ఉన్నారు తండ్రి. అవన్నీ కూడా నా నుంచి దూరం చేయండి. అలాగే నేను నలుగురి ముందు చేయి చాపి మరి నాకు వచ్చేటువంటి ప్రతి సమస్యకు కూడా ఎవరో ఒకరి దగ్గర ఎప్పుడూ కూడా చేయి చాచి అడుగుతూ నాకు ఈ సహాయం కావాలి, నాకు ఇంత డబ్బు కావాలి, ప్రస్తుతానికి ఇది లేదు అది లేదు అని చెప్పి నేను ఎంతమందిని అడుగుతున్నానో మీకు తెలుసు కదా తండ్రి అని అంటున్నావు కదా. నాకు ప్రతి ఒక్క విషయం తెలుసమ్మా. నేను గమనిస్తూనే ఉన్నాను బిడ్డ. నీ కుటుంబం కోసం, అలాగే నీ బిడ్డల కోసం నువ్వు చేయనటువంటి త్యాగం, నువ్వు చేయనటువంటి పని కూడా లేదు. ఇంతగా నీ కష్టాన్ని, అలాగే నీకున్నటువంటి బాధను ఎవ్వరితో కూడా చెప్పకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి నిన్ను చూస్తూ ఉంటే ఒక్కోసారి నిజంగా నువ్వు నా బిడ్డవైనందుకు నేను చాలా గర్వపడుతూ ఉంటాను తల్లి. నిజం చెప్పాలంటే కొన్ని పరిస్థితులు నిన్ను అలా ప్రభావితం చేస్తూ ఉన్నాయి.
అంటే ఎవరో ఒకరి దగ్గర చేయి చాచి అడిగేటువంటి పరిస్థితులు నీకెదురవుతూ ఉన్నాయమ్మా. కానీ దాని వలన నీకు ఏమీ కూడా నష్టం రాలేదు కదా. ఎవరైనా కానీ అడిగితే ఇస్తారు, లేకపోతే లేదని చెప్తారు. దానివల్ల నీకు వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు కదా బిడ్డ. ఒక్కసారి నీ వైపు నుంచి కూడా ఆలోచించు బిడ్డ. నీ దగ్గర డబ్బు ఉంటే సరే, ఒకవేళ నీ దగ్గర డబ్బు లేకపోతే నీ దగ్గరకు ఎవరైనా సరే సహాయం కోరి వస్తే నువ్వు కూడా సహాయం చేయలేవు కదా బిడ్డ. దీనిని బట్టి నువ్వు అర్థం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది. కావాలని సహాయాన్ని నిరాకరించేవారు ఎంతమంది ఉంటారో, పరిస్థితుల ప్రభావం కారణంగా వారి దగ్గర సహాయం చేయలేని స్థితి ఉన్న కారణంగా నిన్ను ఆదుకోలేని వారు మరికొంతమంది ఉంటారు. అందుకని అందరినీ కూడా ఒకేలా ఆలోచించవద్దు. అందరూ చెడ్డవారే అనుకోవద్దు, అలానే అందరూ మంచివారే అనుకుని మోసపోవద్దు. బిడ్డ, నీ మనసులో ఇంకా ఇలా ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి. ఏదైనా కానీ నా దగ్గర డబ్బులు లేవు, ఆస్తి లేదు, సరైనటువంటి తిండి లేదు, బట్ట లేదు. నన్ను చూస్తూ ఉంటేనే నలుగురు చూడటానికి ఏదోలా ఉంటుంది అనుకుంటూ ఉన్నారు. నన్ను చూస్తూ ఉంటే ఎక్కడ అప్పు అడుగుతుందో అని దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. నా స్థితిని చూసి ఎగతాళి పట్టిస్తూ ఉన్నారు. నన్ను చూసి చాలా అంటే చాలా ఎన్నో రకాలుగా మొహం అంతా కూడా చిట్లించుకొని చిమ్మరించుకుంటూ తక్కువ చేసి మరీ చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకు నేను ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉన్నావు. అవునా బిడ్డ, నువ్వు చెప్పకపోయినా సరే నాకు తెలుస్తూ ఉంటుందమ్మా. నిజంగా నువ్వు ఈ సంకల్పాన్ని ఎందుకు తీసుకున్నావో నాకు తెలియదు. కానీ బిడ్డ, నువ్వు ఇలా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు? వాళ్ళెవరూ నిన్ను చూసి ఏదో అనుకోవాలనో, లేదంటే నిన్ను చూసి ఆహా ఎందుకు ఇలా తయారైంది, ఎంత గొప్పగా ఉందో అని అనుకోవాలనో ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు బిడ్డ? నీ పని ఏంటో నువ్వు చేసుకుంటూ ఉన్నావు. చాలా చక్కగా ధర్మపరంగా నీకున్నటువంటి ₹1 వస్తూ ఉన్నాయి. వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఉన్నాం. చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నంతలోనే తృప్తిగా ఉంటూ ఉన్నాం. చాలా రోజుల నుండి అనుకోని నీ మనస్తత్వం పూర్తిగా ఎందుకు ఇలా మారిపోయింది తల్లి? ఒక్కసారిగా నువ్వు మారిపోయావమ్మా. చూడు, నిన్ను ఎవరో చూసి మెచ్చుకోవాలను, లేదంటే నిన్ను చూసి ఆహా ఓహో అని చెప్పి పొగడాలను ఎప్పుడూ అనుకోవద్దు. నీకు ఇంతకు మునిపే చెప్పాను కదా బిడ్డ, నువ్వు నా ప్రియమైన బిడ్డవు. ఎంత ధర్మ మార్గంలో నడుస్తావంటే ఎంత కష్టం వచ్చినా సరే చెడు ఆలోచనలు రావు. దానిని చూసి నేనే నివ్వెరపోయాను. అలాంటి వ్యక్తిత్వం తల్లి నీది. ఆ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు. నువ్వు ఎప్పుడూ కూడా భగవంతుడు నీకు ఎంతైతే ఇస్తారో అంతవరకే తృప్తిగా ఉండు. ఇక నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారిని చూసి నువ్వు చాలా చక్కగా సంతోషించు బిడ్డ. అర్థం కాలేదా? ఎందుకంటే వారిలాగా నువ్వు హంగు ఆర్భాటాలతో లేకుండా, పక్కవారి మెప్పు కోసం తాపత్రయపడకుండా, పెద్ద పెద్ద మేడలు మిద్దెలు కావాలని ఎప్పుడూ నువ్వు కోరుకోలేదు. కేవలం నీ సమస్యలు తీరిపోతే చాలని చెప్పి అనుకున్నావు తల్లి. కాబట్టి నీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను ఒక్కొక్కటిగా నేను తొలగిస్తూ ఉన్నానమ్మా. ఇక నిన్ను చూసి నవ్వే వాళ్లకు ఒక్కటే సమాధానం చెప్పు. అదేంటో తెలుసా? మీ పెద్ద పెద్ద మిద్దెలు మేడలు మీకు ఉండవచ్చు, అంతస్తులు ఉండవచ్చు, ధనాలు కుప్పలుగా రాసులు పోసి ఉండవచ్చు, మీకు ఎన్నైనా ఉండవచ్చు. కానీ నా దగ్గర మీ దగ్గర లేనిది ఒకటి ఉంది. అది నా ఆత్మస్థైర్యం. నా దగ్గర ఏది లేకపోయినా సరే నా ఆత్మస్థైర్యం నాకు ఎప్పుడూ తోడు ఉంది. కాబట్టి నేను సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతున్నాను. నా బాబా ఆశీస్సులు నాపై ఎప్పుడూ ఉంటున్నాయి. నా దగ్గర ఈరోజు ఇది లేదు అనేటువంటి ఆశ కానీ కోరిక కానీ నాకు లేదు అని చెప్పు బిడ్డ. ఇక నువ్వు కోరుకున్నంత ధనాన్ని నువ్వు అడిగావు కాబట్టి తప్పకుండా నీ జీవితాన్ని పూర్తిగా మార్చి చూపించు బాబా అని చెప్పి నన్ను ప్రతి క్షణం అడుగుతున్నావు. కాబట్టి
నా బిడ్డ కోరిక మేరకు నీ ముందుకు ఒక మంచి అవకాశం వచ్చేలా తప్పకుండా నేను ఏదో ఒక విధంగా అవకాశాన్ని అయితే సృష్టిస్తానమ్మా. అది కేవలం నీ కోసం మాత్రమే తల్లి. ఆ అవకాశాన్ని నువ్వు అందిపుచ్చుకో. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారి ముందే కదా నువ్వు తలెత్తుకొని మరి గౌరవంగా నిలబడాలని చెప్పి నీ మనసులో అనుకుంటూ ఉన్నావు. అలాంటి క్షణం, సరిగ్గా అలాంటి క్షణం నీకు ఒకరోజు తప్పకుండా వచ్చేలా నేను అనుగ్రహిస్తానమ్మా. ఇది నీ బాబా నీకు ఇస్తున్న మాట. అంతేకాకుండా నీ అవసరానికి సరిపడా ధనం కాదు తల్లి, అవసరానికి మించిన ధనాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. సాయం అన్న వారికి, నిజంగా కష్టంలో ఉన్నవారికి ఎప్పుడూ సహాయం చేస్తాను బాబా అని నాకు మాట ఇవ్వు. నీ కలలో కూడా నువ్వు చూడనటువంటి ధనరాశిని నా బిడ్డకు సొంతం చేస్తాను. అయితే అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తానని నాకు మాట ఇస్తావు కదా తల్లి. చూడు బిడ్డ, ఇకపై ఎప్పుడూ కూడా నా బిడ్డ పరాయి వారి దగ్గర చేయి చాచి సహాయం అర్థించేటువంటి స్థితి ఎప్పుడూ రాదు. నేను రానివ్వను. నన్ను నమ్ము తల్లి. ఇక సంతోషంగా ఉండు. నీకు కావలసినటువంటి ధనం తప్పకుండా అందేలా చేస్తాను. మరి నువ్వు చేయవలసినటువంటి ఒక చిన్న పని ఉంది. అదేమిటంటే నీవు తప్పకుండా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన మొదలుపెట్టు. తక్షణమే మొదలుపెట్టమ్మా. అమ్మను ఆరాధిస్తూ ఉండు తల్లి. అలాగే ప్రతిరోజు కూడా ఇల్లంతా శుభ్రపరుచుకొని పూజా మందిరం అంతా కూడా చక్కగా శుద్ధి చేసుకొని ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం మొదలుపెట్టు. మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయి తల్లి. అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను, అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమార్చనలను ఇటువంటివి చేయడం మొదలుపెట్టు. నీకున్నటువంటి ధనవసరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తిగా తొలగిపోతాయి బిడ్డ. నీ చేతి నిండా కూడా నువ్వు ఊహించనంత ధనమైతే నీకు తప్పకుండా అందుతుంది. అమ్మవారి అనుగ్రహం ఉన్నవారికి ఆ ధనం ఎట్టకేలకైనా సరే సమస్యల నుండి మిమ్మల్ని పూర్తిగా తొలగించడానికి అవకాశం అనేది ఆ తల్లే మీకు ప్రసాదిస్తుంది. అర్థమవుతుందా? ఈ తండ్రి ఆశీస్సులతో, మహాలక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులతో నువ్వు ఇకపై ఎప్పుడూ కూడా నీవు అనుకున్నటువంటి ఒక మంచి స్థాయిలో ఉండగలుగుతావు. సిరి సంపదలతో నీతో పాటు నీ కుటుంబం కూడా తులతూగుతుందమ్మా. అర్థమైందా బిడ్డ? ఇన్ని రోజులు నువ్వు ధర్మ మార్గంలో నడిచినందుకు నీ బాబా నీకు ప్రసాదిస్తున్నటువంటి వరం ఇది. ఇక ఆలస్యం చేయకుండా మహాలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని మొదలుపెట్టు. ప్రతిరోజు కూడా దీక్షగా పూజ చేయి. మొక్కుబడిగా కాదు తల్లి. నీ బాబా చెప్పినట్టు ప్రతిరోజు కూడా ఈ పూజ చేయడం అలవాటుగా మార్చుకో. ఇక నీ కలలో కూడా నువ్వు ఊహించనటువంటి జీవితం నీ సొంతమవుతుంది. నా మాటను కూడా నేను నిలబెట్టుకుంటాను తల్లి. మరొక్కసారి చెబుతున్నాను, అవసరంలో ఉన్నవారికి, నిజంగా కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం మాత్రం మరచిపోవద్దు. అర్థమవుతుందా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల యొక్క కష్టాలు తొలగిపోవడానికి ఒక గొప్ప మార్గాన్ని చెప్పారు. అమ్మవారి యొక్క ఆరాధన చేయమని చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ మహాలక్ష్మీదేవి అమ్మవారి కరుణ మనపై ఉంటుందో, అష్టలక్ష్ములు మన ఇంట కొలువుదీరి ఉంటారో, అప్పుడు మనం దేనికోసం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదండి. దాని కొరకు బాబాగారు చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే, కష్టంలో ఉన్న వారికి సాయాన్ని అందించడం మర్చిపోవద్దు. ఇదొక్కటి చెయ్యి. ప్రతిరోజు కూడా మొక్కుబడిగా కాకుండా అమ్మవారి ఆరాధన అనేది ప్రతిరోజు ఒక వ్యసనంగా మారిపోవాలి. ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవాలి. ఇంటిని శుభ్రపరుచుకోవాలి. పూజ గదిని శుభ్రపరుచుకోవాలి. శుభ్రంగా ఉన్న దగ్గర అష్టాలక్ష్ములు ఆ తల్లులు కొలువు తీరి ఉంటారు. ఆ తల్లులు ఉన్న ఇంట్లో దేనికి కూడా లోటు ఉండదు అని బాబాగారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థం అండి. అర్థమైందా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం.
అంతవరకు ఓం సాయిరామ్.